మహావాక్యం పవిత్రత అనే గుణాన్ని ధారణ చేసి డైరెక్టర్ యొక్క డైరెక్షన్లపై నడుస్తుంటే దైవీ రాజ్యంలోకి వస్తారు. పవిత్రత అనే గుణాన్ని ధారణ చేసి డైరెక్టర్ యొక్క డైరెక్షన్లపై నడుస్తుంటే దైవీ రాజ్యంలోకి వస్తారు. వరదానము బాబా అన్న పదము రూపీ తాళం చెవి ద్వారా సర్వ ఖజానాలను ప్రాప్తి చేసుకునే భాగ్యవాన్ ఆత్మాభవ. బాబా అన్న పదము రూపీ తాళం చెవి ద్వారా సర్వ ఖజానాలను ప్రాప్తి చేసుకునే భాగ్యవాన్ ఆత్మాభవ. వివరణ: జ్ఞానం యొక్క విస్తారమును వేరే ఏమీ తెలుసుకోకపోయినా లేక వినిపించలేకపోయినా కానీ బాబా అన్న ఒక్క మాటను హృదయపూర్వకంగా స్వీకరించి హృదయపూర్వకంగా ఇతరులకు వినిపించినట్లయితే విశేష ఆత్మగా అయినట్లే. ప్రపంచం ముందు మహానాత్మ స్వరూపంలో గాయన యోగ్యంగా అయినట్లే. ఎందుకంటే బాబా అన్న ఒక్క పదము సర్వ ఖజానాలు మరియు భాగ్యం యొక్క తాళం చెవి. తాళం చెవిని ఉపయోగించేందుకు విధి ఏమిటంటే హృదయపూర్వకంగా తెలుసుకోవటము మరియు స్వీకరించటము. హృదయపూర్వకంగా బాబా అని అన్నట్లయితే ఖజానాలు సదా హాజరై ఉంటాయి. హృదయపూర్వకంగా బాబా అని అన్నట్లయితే ఖజానాలు సదా హాజరై ఉంటాయి. స్లోగన్: బాప్ దాదాపై స్నేహం ఉన్నట్లయితే స్నేహంలో పాత ప్రపంచమునంతటినీ బలిహారం చేసేయండి. బాప్ దాదాపై స్నేహము ఉన్నట్లయితే స్నేహంలో పాత ప్రపంచమునంతటినీ బలిహారం చేసేయండి. ఓం శాంతి.